నేడు మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లె పూలే విగ్రహం దగ్గర దేశ జనగణనతో పాటుగా అణగారిన వర్గాల అభివృద్ధి జరగాలంటే కులగణన అవసరమని దేశంలో అనేక బీసీ సంఘాలు మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు మంత్రివర్గం తీసుకున్న కులగణన నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతూ బండి ఆనంద్ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ, జనసేన మరియు బీసీ సంఘ నాయకులు. బండి ఆనంద్ మాట్లాడుతూ ఈ కులగణన కారణంగా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుంది. బీజేపీ అత్యోదయ సిద్ధాంతం అనుగుణంగా అడుగులు వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జబ్బుల శ్రీనివాసులు, భువనేశ్వరి సత్య, మఠం కిరణ్, బాలకృష్ణ, శ్రీకాంత్, కిరణ్, గోకుల్, జనసేన సన రాజన్న, నాగవేణి, బీసీ నాయకులు రాజశేఖర్, చేనేత నాయకులు నాగరాజు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం సువర్ణ అక్షరాలతో లిఖించుకోబడినటువంటి రోజు. ఎందుకంటే అనేక విషయాల్లో పేదరికంలో ఉండేటువంటి వాళ్ళని మనం అభివృద్ధి చేయాలనేసి మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం. ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏది ప్రణాళిక, ఈ ప్రణాళిక లేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంలో గత 10 సంవత్సరాలుగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో, అంత్యోదయ, చిట్ట చివరి ఉన్నటువంటి పేదవాడికి సైతం ప్రభుత్వ ఫలాలు అందాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు కుల గణన జరగాలి, జనాభా గణన జరిగేటటువంటి సందర్భంలోనే కుల గణన జరగాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉండేటటువంటి ఎంతమంది అణగారిన వర్గాలు ఉన్నారు, వారికి ఏ విధంగా మనము ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు అందాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్న సందర్భంగా నిన్న జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈరోజు కుల గణన చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంగా ఆ యొక్క గౌరవ ప్రధానమంత్రికి, మంత్రివర్యుడికి అందరికీ కూడా మదనపల్లి నుండి కూడా భారతీయ జనతా పార్టీ కూటమి తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న ఈ నిర్ణయం ప్రకటించిన వెంటనే కొంతమంది కమ్యూనిస్టు నాయకులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు ఇది మా ఒత్తిడి వల్లే జరిగిందనేసి. సిగ్గుందా అని ఇక్కడ నుండి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ దేశానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ యొక్క నాయకత్వానికి, పార్టీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులు అని చెప్పుకునేటువంటి ఒక పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే గారు ఈ మాట చెప్పడం జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు గతంలో కూడా మీరు మంత్రిగా పనిచేస్తుంది. మీ యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని అభివృద్ధి చేసింది మేమే. ఈ యొక్క అనగానే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలను ఆదుకునేటువంటి ప్రభుత్వం మాదే, వాళ్ళకి అండగా ఉండేటటువంటి పార్టీ మాదే అని ఇందులో చెప్పుకుంటారు కదా. 1947 నుండి మన్మోహన్ సింగ్ వరకు మీరే కదా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. మధ్యలో వాజ్పేయి గారు, మధ్యలో జనతా పార్టీ తప్పిస్తే ఇన్ని రోజులుగా 1931లో కొనగానే జరిగింది తప్పిస్తే ఇప్పటివరకు ఎందుకు చేయలేదు మీరు అని చెప్పేసి ఇక్కడ నుండి మేము ప్రశ్నిస్తున్నాం. కానీ చేసేటటువంటి ప్రభుత్వానికి, చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిన్న లేక మొన్న అనేక మంది మంత్రులు వాళ్ళందరూ కూడా బీసీలకు, మైనార్టీలకు, ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సిగ్గుండక్కర్లా. ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క అణగారిన వర్గాన్ని ఈరోజు మైనార్టీలు కావచ్చు, లేదా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీల పక్షాన నిలుస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి ఉదాహరణ ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా ఒక బీసీని చేసిన ప్రభుత్వం, పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. మీరా మా యొక్క పార్టీని, మా యొక్క నాయకత్వాన్ని ప్రశ్నించేది? సిగ్గుండాలని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని ఏదైతే నిన్న నిర్ణయించినటువంటి నిర్ణయం చాలా సంతోషదాయకం. దేశంలో ఉండేటటువంటి అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క ఏదైతే కుల గణన ఏదైతే ఉందో ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, కేంద్రంలో ఉండేటువంటి మంత్రివర్గానికి, ఎంపీలకి అందరికీ కూడా దీనికి మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలకు సైతం ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై భారత్, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ మోడీ గారు. థ్యాంక్ యూ భారతదేశ యొక్క ప్రధాని, ఈ
భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క ఆర్థిక శక్తి పెరగడానికి, మరి అదేవిధంగా పార్లమెంట్లో సీట్లు పొందడానికి కానీ, అసెంబ్లీలో సీట్లు పొందడానికి కానీ, ఇవన్నీ కూడా ఆయన యొక్క మేధాశక్తితో అధ్యయనం చేసిన తర్వాతనే బీసీ కులగణన జరగాలనే యొక్క దృఢ సంకల్పంతోనే నిన్నటి దినాన మరియు వైష్ణవి గారు మరియు సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారు ఈ బీసీ కులగణన పైన వారి యొక్క నిబద్ధతకు ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరియు